జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొదిలి ఎందుకు వెళ్ళారు? రైతాంగానికి సంబంధించి పొగాకు రైతులు సంబంధించి పడుతున్నటువంటి బాధల గురించే కదా వెళ్ళింది. ఆయనేమో నిజంగా మా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ కోసం వెళ్ళలేదు కదా. ప్రజలకు సంబంధించి అక్కడ పొగాకు అత్యధికంగా పండిస్తారు. అక్కడ పొగాకు బోర్డు అనేది ఉంది. అక్కడికి సంబంధించి మార్చి నుంచి జూన్ వరకు ప్రతి సంవత్సరం పొగాకు కొనుగోలు చేయాలి. ఆ పొగాకు కొనుగోలు చేస్తే అంటే ఇది జూన్కి అయిపోవాలి పొగాకు కొనుగోలు చేయటం. 220 మిలియన్ టన్నులు ప్రొక్యూర్మెంట్ ఉంది చేయాల్సింది. 220 మిలియన్ టన్నులు. ఇది మార్చి నుంచి ఇప్పటి వరకు 220 మిలియన్ టన్నులు కొనాలైతే ఇప్పటి వరకు కేవలం 40 మిలియన్ టన్నులు కొన్నారు. ఎంత దారుణం చూడండి. మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ కూడా సగం అయిపోతుంది. ఇంకా 15 రోజులు అయితే ఈ నెల కూడా అయిపోద్ది. సో ఇక తర్వాత కొనుగోలు చేయడానికి ఉండదు. సో 220 మిలియన్ టన్నుల్లో కొనుగోలు చేయాల్సి వస్తే 40 మిలియన్ టన్నులే కొనుగోలు చేశారు. దాన్ని కూడా మరీ దారుణమైనటువంటి రేటు. హై గ్రేడ్ బ్రైట్ క్వాలిటీ వచ్చేటప్పటికి కేజీ 366 రూపాయలు ఉంది మేము అధికారంలో ఉన్నప్పుడు. కేజీ 366 రూపాయలు. ఇప్పుడు 220 నుంచి 260 రూపాయల మధ్యలో కొంటున్నారు. అదేవిధంగా లో గ్రేడు మేము అధికారంలో ఉన్నప్పుడు 240 రూపాయలు కేజీ. ఇప్పుడు 160 నుంచి 180 రూపాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అది కూడా అంతా కొనుగోలు చేయట్లా, కేవలం 40 మిలియన్ టన్నులే కొనుగోలు చేశారు. ఇదే కర్ణాటకలో 360 రూపాయలు ఉన్నది. వాయిస్ వినపడుతుందా నాది? యా. అలానే బ్లాక్ బెర్రీ వచ్చేటప్పటికి 15 నుంచి 18,000 మధ్య కొనుగోలు చేయాలైతే 9,000 కొనుగోలు చేస్తారు. దీనివల్ల ఎకరానికి 80,000 రూపాయల నష్టం. వర్మగా నిజంగా బాధాకరం. దానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వాళ్ళకి మద్దతుగా ఏదైతే వెళ్తే దానికి సంబంధించి ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి కొంతమంది మహిళలు చేత ప్లకార్డులు పట్టుకోనో లేదంటే మీరు అన్నట్టు నల్ల బెలూన్లు పట్టుకోనో ఆ దారిలో నిలబెట్టారు. సార్, ఆయన మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి. కానీ Z+ కేటగిరీ మొన్నటిదాకా ఎవరో మరి ఇప్పుడు ఇస్తున్నారు లేదో కూడా తెలియదు. సో అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన వెళ్తుంటే ఆ దారిలో అసలు నిరసనకి ఎలా పర్మిషన్ ఇస్తారు? పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ఎవరన్నా అలా నిరసన తెలుపుతామంటే ముందు వాళ్ళ పోలీసులు తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ లేదంటే స్టేషన్ లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వదులుతారు కదా. ఇది జనరల్ ప్రొసీజర్ కదా. అదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తున్నా అదే వైసీపీ వాళ్ళు వెళ్తే అదే చేయాలి కదా. అదే పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళినా అదే చేయాలి కదా. కానీ ఇక్కడ చూడండి, మీరు ప్లకార్డులు పట్టుకోండి సార్. దీంట్లో మీకు చూస్తే క్లియర్ గా అర్థమైపోయింది. దీంట్లో సాక్షి విష ప్రచారం రాష్ట్ర ప్రతిష్టకు అవమానం అని ఒక ప్లకార్డు, సాక్షిని బ్యాన్ చేయాలని ఇంకో ప్లకార్డు. ఒక 60 సంవత్సరాల ముసలమ్మలు సార్, 60 సంవత్సరాల ముసలమ్మలు, అవ్వలు అంటే ముసలమ్మలు అంటే అవ్వలు, మనకు నాయనమ్మ వయసు ఉన్నాడు. మాకొద్దు ఈ సాక్షి, షేమ్ జగన్, ఇది ప్లకార్డులు వాళ్ళు పట్టుకున్నాయి. భారత్ గారిది మహిళలను కించపరిచిన జగన్ క్షమాపణ చెప్పాలి. అమరావతి అమ్మలను అవమానించిన వైసీపీ, భారత్ రెడ్డి మౌనం వేడాలి, జగన్ రెడ్డి ఏపీని వేడాలి. భారత్ రెడ్డి మౌనం వేడాలి, జగన్ రెడ్డి ఏపీని వేడాలి. ఇది కొంతమంది మహిళల చేత ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళు రాళ్ళు చెప్పులు అవన్నీ విస్తురుతుంటే మీరే ఇందాక డిఎస్పీకి గాయమైంది చెప్పారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకు కూడా కొంతమంది గాయాలైనాయి. కొంతమంది పొగాకు రైతులకు కూడా గాయాలైనటువంటివి ఉన్నాయి. అంటే అక్కడ వెళ్తున్నప్పుడు పోలీసులు ఎలవ్ చేయటం ఈజ్ ఫస్ట్ మిస్టేక్. మరి ఇది ఎలవ్ చేసింది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కదా. పాయింట్ నెంబర్ 1. 2, ఇదే పోలీసులు వాళ్ళగానే ఎలవ్ చేయకపోతే వాళ్ళగానే ముందే అరెస్ట్ చేసి ఉంటే, హౌస్ అరెస్టో లేదంటే అక్కడ నిరసనకు లేదని చెప్పి వాళ్ళని ముందే స్టేషన్ లో తీసుకెళ్లి కూర్చోబెడితే ఆ పోలీసులకు కూడా ఈరోజు గాయాలయ్యే కాదు కదా. మీరు ఇందా చాలా బాధపడతా చెప్పారు. చెప్పులు విసిరేస్తే చెప్పులు పట్టుకోవాల్సి వచ్చింది డిఎస్పీ, ఇంకా తలలు పగులుతున్న పరిస్థితి అని. మరి దానికి కారణం ఎవరు? పోలీసులు కూడా చూసి చూడనట్టు తెలుగుదేశం వాళ్ళే కదా నిరసన చేస్తే చేశారులే, మనకు లేకపోతే పైనుంచి ప్రెజర్ ఉంటుందని చెప్పి వదిలేస్తే అదే పోలీసులు ఈ రోజు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనపడుతుంది కదా. సో ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా శాంతియుతంగా వాళ్ళు ఎవరో వచ్చి మెమరాండం ఇవ్వాలి అని అంటే అలా కుదరదు కదా. అక్కడ అంతమంది జనాలు ఉంటారు. మీరు నిజంగా వాళ్ళు ఎవరో వచ్చి ఇది చేయాలనుకుంటే ఇట్లాంటి బ్యానర్లు ఎవరైనా పట్టుకొని చేస్తారా? ఏది ఏపీని జగన్ వేడాలి, సాక్షిని భారత్ వేడాలి, అది భారత సాక్షిని వేడాలి. ఇది ఎలా ఉంది చెప్పండి మీరు? అంటే ఒక ప్రొవోక్ చేస్తూ జగన్ గారికి క్షమాపణ చెప్పాలి. దేనికి జగన్ గారికి క్షమాపణ చెప్పాలండి? జగన్ గారు ఏమన్నా మహిళలను కించపరిస్తే మాట్లాడా? ఇప్పుడు మీ డిబేట్ లో ఎవరో మాట్లాడతారు, ఇప్పుడు ఆ తెలుగుదేశం వాళ్ళే నన్ను తిడతారు, మీరు క్షమాపణ చెబుతారా? నాకు ఎన్నిసార్లు తిట్టలేదండి. ఇప్పుడు ఇదే లంబూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు నన్ను తెలుగుదేశం వాళ్ళు ఇదే డిబేట్ లో. మేము ఇంటికి వెళ్ళి బాధపడిన సందర్భాలు ఉన్నాయి, నిజంగా ఏడ్చాం కూడా. ఎందుకు ఈ డిబేట్లు? అమ్మల్ని తిట్టించుకొని కొడక అని తిట్టారండి.
తిడితే ఇంటికెళ్ళి బాధపడిన సందర్భాలు ఉన్నాయి. నేనైతే ఆ భాష ఎప్పుడు ఎవరిని తిట్ల. నేను మీ బతుకులేంటో తెలుసు ఇట్లాంటి వరకే ఏమన్నా మాట్లాడాము కానీ ఏ రోజు అమ్మలని ఇట్లా తిట్ల. నన్ను ఇదే తెలుగుదేశం జనసేన వాళ్ళు 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు తిట్టారు వర్మ గారు. నిజంగా బాధతో చెప్తున్నా, ఇంటికెళ్ళి బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయి. మనం ఇలా డిబేట్కి రాకపోతే మన అమ్మల్ని తిట్టేవాళ్ళు కాదు కదా అని. మరి దానికి మీరు అని మీ యాజమాన్య క్షమాపణ చెప్పమని నేను అడిగానా? ఇది కాదు కదా. ఎవరో ఒక జర్నలిస్ట్ చెప్పాడు, అది తప్పు, అసలు ఆ మాటే మనం వాడొద్దు. అతను ఒక్కసారి చెబితే ఆ మాట ఒక్కసారి వాడితే లక్షల కోట్ల సార్లు వీళ్ళు వాడుతున్నారు, అది డాష్ రాజధాని అని. మనకు బుద్ధి ఉండాలి కదా వాడేవాడికి. ఆయన ఎవరో బుద్ధి లేకుండా మాట్లాడాడు. మీరు దాన్ని బ్యానర్లు పెట్టి మమ్మల్ని అట్టన్నారు ఇట్టన్నారు అంటే వెంకటరెడ్డి గారు ఒక విషయం ఇక్కడ ఆయన మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాళ్ళు లేదా చెప్పులు ఈ దాడి అనేది వేరే ఏమైనా కుట్ర భాగం ఉందా? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వల్ల కావాలని ఈ రకంగా చేసుకుంటున్నారని చెప్పి కొంతమంది వార్తల రూపంలో చెప్పేది, అక్కడ ఏం జరగలేదు, దాన్ని ఏదో మసిబూసి మారేడుగా చేస్తున్నారని. కాదండి, ఇప్పుడు చెప్పట్లా ఏం జరిగినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసినా మేమే చేయించుకున్నాం అంటారు. ఎంత దుర్మార్గం సార్. అంటే ఆ బ్యానర్లు కట్టి మేమే జగన్ ఏపీని వేడాలి, సాక్షి బ్యాన్ బ్యాన్ అని మా వాళ్ళు ప్లకార్డులు పట్టుకుంటారా? మీరు చెప్పండి సార్. మా వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని మా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారా? మాట్లాడటానికి అవతల వాళ్ళకి కనీసం ఒక అవగాహనతోనే మాట్లాడాలి కదా. అవగాహనతో మాట్లాడకుండా ఏదైనా వైఎస్ఆర్సీపీ మీద తోసేయచ్చు, ఏదైనా నెట్టేయచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే కదా కోడికత్తి కూర్చింది మీ అభిమాని. ఇస్తాను ఒక్క నిమిషం రాకేష్, నేను ఇస్తాను రాకేష్, నేను ఇస్తాను. ఎవరికి ఇచ్చింది వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. నేను ఇస్తాను. నెక్స్ట్ మీరే మాట్లాడేది కానీ రాకేష్. మీ అభిమాని గుచ్చాడు ఇట్లాంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మరి అలిపిల్లో దాడి కూడా ఆయనకు నచ్చినటువంటి నక్సలైట్లతో చేయించుకున్నాడని నేను కూడా అనొచ్చుగా. ఆయన నచ్చినట్టు రాకేష్ నేను ఇస్తాను. కాదు రాకేష్ ఒక్క నిమిషం రాకేష్ ఒక్క నిమిషం రాకేష్ ఒక్క నిమిషం రాకేష్. వెంకటరెడ్డి టైం అయిపోతుంటే నెక్స్ట్ మీరే మాట్లాడాలి. మళ్ళీ మీరు మధ్యలో వచ్చారనుకుంటే టైం వేస్ట్, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. నేను కావాల్సినంత టైం ఇస్తాను, ముగ్గురే కదా ఉన్నారు, కావాల్సినంత టైం ఇస్తాను నేను. ఆయన ఏం మాట్లాడుతున్నారో మీరు నోట్ చేసుకోండి, నెక్స్ట్ మీరే మాట్లాడతారు కానీ వెయిట్ క్రాస్ టాక్ చేయడం వల్ల టైం వేస్ట్. ఇప్పుడు ముందస్తు ఎలక్షన్స్ కోసం సింపతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేయించుకున్నారని నేను కూడా అనొచ్చు కదా. అది మనం డిబేట్ సబ్జెక్ట్ బుల్ గా కాదండి. ఇందులో వేరే కుట్ర ఉందా ఆయన మీద? ఏమన్నా దాడి అంటే కొంతమంది కొన్ని మీడియా సంస్థల్లో లేకపోతే సోషల్ మీడియాలో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి చేసే కుట్ర అని చెప్పి క్వశ్చన్ మార్కు, ఆ అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకని? సార్ ఈ రోజుదైతే వాంటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో డిస్టర్బ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో స్టేట్ అంతా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరసనలు తెలియజేస్తున్నారని చెప్పి వాళ్ళ మీడియాలో పబ్లిసిటీ చేసుకొని దీన్ని హైప్ చేసుకోవడం కోసం వాళ్ళని అక్కడ పెట్టారు. చెప్పాను కదా సార్, 60 సంవత్సరాల ముసలమ్మ వచ్చి ప్లకార్డు పట్టుకొని సాక్షి గోబ్యాక్ అందంటే నమ్ముతారండి ఎవరన్నా? 65 ఏళ్ళు పైన ఉంటాయి ఆ ఒక పెన్షన్ తీసుకునే అవ్వ. సో అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తారో చూడండి. అంటే ఇక్కడ కారణం ఏంటి? వాళ్ళు చూపించేసి ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకున్నారు, స్టేట్ అంతా ఇట్లానే నిరసనలు వ్యక్తం చేస్తున్నారని వాళ్ళు హైప్ చేసుకోవాలనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ట్రై చేశారు. బొక్కబోరలో వాళ్ళే పడ్డారు. ఎందుకు? వాళ్ళే చెప్పులని ఇసిరేయటం వల్ల పోలీసులకి అన్ని దాడులు అయినాయి. మరి దానికి ఎవరు? శాంతి భద్రతల వైఫల్యమే కదా, ఈ ప్రభుత్వమే కదా దానికి బాధ్యత తీసుకోవాల్సింది. ఓ మాజీ ముఖ్యమంత్రి వెళ్తుంటే ఇంత శాంతి భద్రతలకు విఘాతం కలిగిందంటే ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినట్టుగా దీనికి భావించాలి. సో ఇది ప్రజలు కూడా గమనించమని చెప్తారు. ఓకే రైట్. రాకేష్, ఏంటి ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కించపరిచే విధంగా ఒక మాజీ సీఎం వెళ్తుంటే ఎందుకు మీరు బందోబస్తు ఏర్పాట్లు చేయలేకపోయారు? అక్కడ జోళ్ళు ఇసురుతున్నారట, రాళ్ళు ఇసురుతున్నారట, పోలీసులు గాయాలైనయట, ఆయన ఏదో చేయడానికి కుట్ర పన్నుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారిని. ఏడాదిలోనే అరాచకాలు పెరిగిపోయినాయట, నిజమా? సార్ నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ కూడా తెలిసిన నగ్న సత్యం, సింపతి స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అన్న సంగతి యావత్ దేశానికి తెలిసిన విషయం. అతని పేరే సింపతి స్టార్. సింపతి కోసం పరుగులు పెడుతూ సింపతి కోసం కంగారు పడద్దు. బూతులు తిడతారంట, బాధపడిపోయి చెలించిపోయి ఇంటికెళ్ళి దుప్పటి కప్పుకొని బాధపడ్డాడంట.
సింపతి సింపతి ఎలాంటి సింపతి అంటే ఎక్కడ వర్మ లేని గారు మీరు sympathy allow ని చేస్తారంటే create allow చేయాలనే చేయండి. వైసీపీ అది కాదండి కాదు వినండి ఓకే ఇప్పుడు ఆయన ఏం చెప్తారు మొత్తం వినండి. ప్రజల సమస్యల కోసం వ్యక్తిగతంగా నేను పోరాడాలి. మాట్లాడలా. సింపతి అతను ఉంది వ్యక్తిగతంగా ఇక్కడ. మాట్లాడుతున్నాడు. మీరు చెప్పే సింపతి నేను మీరు ఎలా స్టోరీలు చేస్తారంటే నేను ఓకే. మాట్లాడడానికి చెవులు ఎక్కించి వినాలి మీరు అందరూ. రైట్ ఓకే రక్తం వచ్చేటట్టు మాట్లాడతారు. ఓకే రాకేష్ పాయింట్లోకి రండి. రాకేష్ పాయింట్లోకి రండి. రాకేష్ పాయింట్లోకి రండి. రైతులు పొగాకుని ఎందుకు కొనలేదు దానికి సమాధానం చెప్పానండి. ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సరే వినండి ఆయన చెప్తున్నాడు. ఆయన ఏదో చెప్తున్నాడు వినండి వెంకటరెడ్డి గారు. ఎవరికి దెబ్బలు సార్, తగిలింది? మీ personal చేస్తే ఎలా వర్మ గారు? నేను కూడా personal మాట్లాడినా? మహిళలకి దెబ్బలు తగిలింది. ఓకే ఎవరు పర్సనల్ గా వద్దండి, పర్సనల్ టార్గెట్లు వద్దు. సార్ నేను అడిగిన సబ్జెక్ట్ కి సమాధానం సరే ఆయన ఏదో చెప్తున్నాడండి, మీరు అడ్డుపడకండి ఒక్క నిమిషం. ఆయన ఏదో చూపిస్తున్నాడు, అది వినండి. అది రైటో కాదు మీకు తెలియాలి కదా ఫస్ట్. మీరు వినండి, మీకు ఏంటి రాకేష్ అది? ఖండించండి. రాకేష్ ఏంటది? పోలీసులకి దెబ్బలు తగిలిన మాట వాస్తవం. అవును. మహిళలకి దెబ్బలు తగిలినట్టు వాస్తవం. నిరసన వ్యక్తం చేసిన మహిళల మీద వైసీపీ కార్యకర్తలు గూండాలే రాళ్ళు ఇసిరారు. ఇదిగోండి సాక్ష్యం, మీకు ఎన్ని కావాలని నేను చూపిస్తా. ఈ రోజున్న ప్రతి ఒక్క వాళ్ళని అరెస్ట్ చేశారా? వాళ్ళని అరెస్ట్ చేశారా? వీడియో చూడండి సార్. కాదు, వాళ్ళని అరెస్ట్ చేశారా? వీడియోని మీ ముందు పెడతా. కాదు వాళ్ళని అరెస్ట్ చేశారా? వస్తారు సార్, ఇప్పుడే కదా సార్. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇదిగోండి పోలీసులు తలకాయ పగిలి చూసుకోండి, చూడండి. అది మా వాళ్ళు చూపిస్తున్నారు, అది నేనే చెప్పాను కదా. సార్ ఇంకోటి చూపిస్తాను సార్, చూడండి. వీళ్ళ గూండాలు ఎలా ఉంటారంటే, ఇదిగోండి పొగాకును పరామర్శించడానికి చెప్పులు వేసుకొని పొగాకులు దొక్కుతున్నారు. వాళ్ళ పంటను నాశనం చేస్తున్నారు. ఇదే పొగాకును సందర్శించే విధానం? ఇదేనా వాళ్ళ విధానం? చెప్పనండి. రైతులు కష్టపడి పండించిన పంటని ఈ విధంగా తొక్కి దుక్కి చేసి నాశనం చేస్తున్నారు సార్. చూడండి ఏం మాట్లాడతారు సార్ దీని గురించి వాళ్ళు? నేను అడిగింది ఏంటి? ఉమ్. రైతులకు ఎందుకు కాదు ఓకే ఇప్పుడు బందోబస్తు ఏర్పాట్లు కాదు, ఒక్క నిమిషం. నేను ఒకటి చెప్తున్నా, మ్. మహిళలు రోడ్డు మీదకి వచ్చిన మాట వాస్తవం. ప్లే కార్డులు రైతుల దగ్గర పొగాకు ఎందుకు ముసలా కొనడం వచ్చింది, లేదు? లేకపోతే 6 ఏళ్ల యువత వచ్చింది. మీకు ఎవరు వచ్చారో ఏంటో మీరు అక్కడ తేల్చుకోండి. మీ సాక్షి టీవీ మైక్ తీసుకెళ్లి ఏమో మీరు ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళ మైక్ ముందు పెడితే అప్పుడు పచ్చడి అప్పుడు ఉంటుంది సినిమా. అంతేగాని డిబేట్ లో కూర్చొని సింపతి డిబేట్ లో తిట్టారు, నేను ఇంటికి వెళ్ళి దుప్పుడు కప్పుకొని బాధపడ్డా. ఎవరు అడిగారు సార్? 5 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలు, మాట్లాడిన మాటలు చూస్తుంటే కడుపు రగులుతుంది జనాలకి. అసెంబ్లీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఘనత మీది. ఈ అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎగిలిగా ఉన్న మీద ముఖ్యమంత్రి ఏం వర్మ గారు సబ్జెక్ట్ రైట్ మాట్లాడతారా? రైట్ ఓకే 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 రాకేష్ డిబేట్ చేద్దామా వద్దా? పొగాకుకు సంబంధించి 200 మిలియన్ టన్నులు కొనాల్సి వస్తే ఎందుకు 40 టన్నులే కొన్నారు? నేను రైట్ గా చెప్తున్నారు. నేను ఒకటే వర్మ గారు అడుగుతున్నాను, డిబేట్ ఇవాళ సబ్జెక్ట్ కన్ఫైన్ అయి మాట్లాడదామా, వేరే మొత్తం అవకాశం లాగా చెప్దామా? రాళ్ళు తిరితే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు తిరితే జగన్మోహన్ రెడ్డి గారికి తగలాలా? నిరసన చేస్తున్న మహిళలకు తగలాలా? పోలీసులకు తగలాలా? చెప్పండి సార్ దీనికి. వర్మ గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఇప్పుడు దాడి అంశం మీద ఆయన మాట్లాడతారు, పొగాకు మీద కూడా మాట్లాడతారు. వినండి, వాళ్ళు మీ మీదే అంటున్నారు, దానికి మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఇప్పుడు దాడి గురించే కదా మాట్లాడుతుంది. వైసీపీ నాయకుడు ఎవరైనా చెప్పులు తీసుకోనో రాళ్ళు తీసుకోనో అదే కదా, అది మీరు ఖండితులు కానీ ఒక నిమిషం వినండి. మొత్తం ఆయన ఏం మాట్లాడతారు మీరు వింటేనే కదా మీరు ఖండించడానికో మీరు దాని మీద రెస్పాండ్ అవ్వడానికి. వర్మ గారు మీ 99 ఛానల్ ద్వారా సింపతి సార్ 2 ని మిస్టర్ రెడ్డి గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి రాళ్ల దాడి ముఖ్యం నిజంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి బండి మీద రాయబడ్డదా? పోలీసులు తలకాయ పగిలిందా? నిరసన చేస్తున్న మహిళల తలకాయ పగిలిందా? రాళ్లు ఎవరేస్తే ఎవరి మీద పడ్డది? దీనికి సమాధానం చెప్పమనండి. నిరసన చేస్తున్న మహిళల తలకాయలు ఎందుకు పడ్డాయి? పోలీసుల మీద చెప్పులు రాళ్లు ఎందుకు పడ్డాయి? నిరసన చేస్తున్న మహిళల మీద పడ్డాయా? జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డదా? వైసీపీ నాయకులు చేశారు కాబట్టే వీళ్ళ మీద పడ్డాయి. ఇది జగన్ సక్సెస్. రేపొద్దున ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక రిపోర్ట్ రెడీ అవుతా ఉంది. ఫోటోలు, ఏ కార్యకర్తలు ఏ నాయకులు అన్ని కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎంక్వైరీ నడుస్తా ఉంది, నడుస్తా ఉంది. కొంచెం ఓపిక పడితే సింపతి స్టార్ మొత్తం లైన్ లో నుంచోబెట్టిస్తారు. అవసరం లేదు. బాబు రైట్ చెప్తున్నా వర్మ గారు. బాబు పాలూరు జాయిన్ అయ్యారు. బాబు గుడ్ ఈవినింగ్. ఏంటి ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళి సమస్యల మీద పోరాడకూడదా, లేకపోతే వాళ్ళ సభలు పెట్టకూడదా, వాళ్ళ పరామర్శలు చేయకూడదా? సరైన బందోబస్తు కూటమి ఇవ్వలేని పరిస్థితిలో ఉందా మాజీ సీఎం స్థాయికి అని చెప్పేది అన్నది వాళ్ళు ప్రశ్నిస్తున్నది.
సార్ మీరు సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు నాకు తెలిసి. డిబేట్లో కూడా మేము చెప్తా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ కో లేకపోతే బెంగళూరు ప్యాలెస్ కో పరిమితం అయిపోతున్నారు, జనాల్లోకి రావట్లేదు. ప్రతిపక్ష నేతగా ఆయన జనాల్లో తిరగాలని చెప్పి కోరుకుంటున్న వ్యక్తులు మేము. ఆయన ప్రతిపక్ష నేతగా జనాల్లో తిరగాలి, సమస్యలు ఏమున్నాయో బయటికి చెప్పాలి, ప్రభుత్వం ఒకవేళ తప్పు చేస్తే సరి చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఇలా సింపతి గెయిన్ చేయడానికి ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తున్నారు 60 ఏళ్ళ అవ్వ అంట, ఈయనకేదో 15 ఏళ్ళు కుర్రోళ్ళలాగా 60 ఏళ్ళ అవ్వ ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. 60 ఏళ్ళ అవ్వ ప్లకార్డ్ పట్టుకోవడానికి కష్టంగా ఉంటుందట, కానీ రాళ్ళు విసరడానికి మాత్రం ఆవిడికి శక్తి వస్తుంది. అది ఎలా మరి అది ఏంటో అర్థం కావట్లేదు. అలాగే రాళ్ళు విసిరిన వాళ్ళు లేడీస్ అయితే మరి మహిళలకి ఎందుకు దెబ్బలు తగిలాయి, పోలీసులకి ఎందుకు దెబ్బలు తగిలాయి? అంటే పోలీసులు మహిళలు ఒకరికొకరు రాళ్ళు విసురుకున్నారా? అక్కడ వీడియోస్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది, వైసీపీ జెండా ఒక చేత పట్టుకొని ఒక చేతితో రాళ్ళు విసురుతున్నారు. చాలా వీడియోస్ బయటకు వచ్చాయి. తప్పనిసరిగా పోలీసులు దానికి ఎంక్వైరీ చేస్తారు, దానికి తగిన చర్యలు అనేవి తీసుకుంటారు. ఇంకోటి, ఈయన ఎక్కడైనా వెళ్తున్నప్పుడు పోలీసులకి పర్మిషన్ పెట్టుకుంటున్నారా లేదా? మా పార్టీ నేత, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ పరామర్శకి వెళ్ళినా ముందస్తుగా పోలీసుల దగ్గర నుంచి, అధికారుల నుంచి తగిన పర్మిషన్ అనేది తీసుకోవడం అనేది ఆనవాయితీ. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడైనా. జగన్మోహన్ రెడ్డి గారు అది ఫాలో అయ్యారా లేదా ప్రోటోకాల్? ఈ ప్రతిపక్ష నేత కాబట్టి నచ్చిన దగ్గరికి వెళ్ళిపోతాం, కాదు అది 3-4 రోజులు పెట్టి వస్తున్నది కదా, ఆయన వెళ్తున్నారని తీసుకోకుండా ఎందుకుంటారు? పర్మిషన్ పెట్టాలి కదా, పర్మిషన్ పెట్టాలి. లోకల్ లీడర్స్ ఆటోమేటిక్ పెడతారండి బందోబస్తు కోసం. పర్మిషన్ పెట్టకుండా అంతమంది పోలీసులు ఎందుకు వస్తారు? ఓకే సరే సరే మాట్లాడు. నేను చెప్పాను కదా వెంకటరెడ్డి గారు, నేను చెప్పాను కదా మాట్లాడారు. మీ నేతకు లేదులేండి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే మీకు తెలుగు తెలియదు. జెడ్ ప్లస్ లేదండి, జెడ్ ప్లస్ ఏం లేదు నాకు తెలిసినంత వరకు. జెడ్ ప్లస్ కేటగిరీ లేదు. కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక సాధారణ కడప పులివెందుల ఎమ్మెల్యే. సరే సరే ఓకే లేండి, మళ్ళీ పర్సనల్ గా వెళ్ళకండి. సరే సరే స్టేట్ గవర్నమెంట్ కాదు. కాదండి బాబు, జెడ్ ప్లస్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జెడ్ ప్లస్ ఇచ్చారు. అది ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా ఆ కేటగిరీ. సరే సరే ఇప్పుడు అదే ఇప్పుడు అది టాపిక్ కాదు బాబు. బాబు రెస్పాండ్. సరే బాబు రెస్పాండ్. ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు దానికోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇష్యూ మీద వెళ్ళారో ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి వెళ్ళారు. అక్కడ గత 5 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రిగా చేశారా లేకపోతే ఏం చేశారో తెలియదు, కానీ అక్కడ ఎంత ఇన్పుట్స్ తీసుకుంటున్నారంటే, అంటే వాళ్ళు అన్ని ఇన్పుట్స్ ఇస్తే గానీ ఆయన ప్రెస్ మీట్ ఇవ్వలేకపోతున్నారు. పొగాకు ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు కొనుగోలు చేయాలి, ఎంత కిలో, ఎంత గత సంవత్సరం ఎంత ఉంది, ఈ సంవత్సరం ఎంత అమ్మి పెట్టాలి, అంటే మినిమం ప్రైస్ ఎంత ఉండాలి అనేది ఇన్పుట్స్ పక్క నుంచి ఎవరో ఇస్తే గానీ తెలుసుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఒకసారి అది ఆలోచించండి. ఇంకోటి, సింపతి ఎందుకు, మా వాళ్ళు మేమే ఎందుకు దాడి చేసుకుంటాం అంటున్నారు. ఇందాక మా రాకేష్ గారు చెప్పారు కోడికత్ ఇష్యూ ఒకసారి మనం మాట్లాడుకుంటే, అభిమాని కదా, జగన్ గారు అభిమాని కదా దాడి చేసింది. జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి సింపతి వస్తుందనే ఒకే ఒక ఆశతో నేను దాడి చేశాను అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వైసీపీ నేతలు వాళ్ళకెవరికి దెబ్బలు తగలేదండి. వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులు కానీ ఎవరికి దెబ్బలు తగలేదు. అక్కడికి వచ్చిన మహిళలకి అలాగే పోలీసులకు మాత్రం దెబ్బలు తగిలాయి. అక్కడ మహిళలు ఎందుకు వచ్చారు? 60 ఏళ్ళ అవ్వ ఎందుకు వచ్చింది? 60 ఏళ్ళ అవ్వ అయితే ఏంటి, 6 ఏళ్ళ అమ్మాయి అయితే ఏంటి? అక్కడ ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీ సాక్షి పేపర్లో, సాక్షి న్యూస్ లో వచ్చింది. దానికి సాక్షి ఫౌండర్ గా, సాక్షి నడుపుతున్న వ్యక్తులుగా మీరు క్షమాపణ చెప్పాలి, లేదంటే వివరణ ఇవ్వాలి. మరొక అంశం కాదు ఇప్పుడు కాదండి, మనకు జరిగిన అంశం అందరూ ఖండించారు. కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. కృష్ణరాజు గారు ఎక్కడ ఉన్నారా అన్నది ఆయన మీద వినండి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు సాక్షి మీడియా A3 కింద పెట్టారు. సరే అయిపోయింది, అది ఇంకా ఉందా, ఇంకా వాటి మీద దాడులు చేస్తున్నారట అన్న చెప్పింది. దానివల్ల ఏంటి కలిసి వస్తుంది? ఇంకా దాడులు ఏంటి, ఇంకా ఏం చేయాలి? సార్, ఆడపిల్లల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక ఇంటెన్షనల్ గా ఒక ప్రోగ్రామ్ నడిపి ఆడవాళ్ళని, అలాగే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ని వాళ్ళు టార్గెట్ చేయడానికి చూస్తున్నప్పుడు తప్పనిసరిగా చట్టం తన పనులు చేస్తుంది. ఆల్రెడీ చేసింది కదండి, చేసింది కదా, ఇంకా మళ్ళీ అది దారి తీస్తుంది కదా. చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికే బయటకు వచ్చి దీని మీద వివరణ ఇచ్చుంటే, ఖండించుంటే, ఈ మాటల్ని
ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఇప్పటి వరకు పార్థరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బయటకు వచ్చి దీని మీద స్పందించారా? ఎందుకు స్పందించరు? ఈ రోజు మహిళలు అందుకే వచ్చారు అక్కడికి, ఆ మెమరాండం ఇవ్వడానికే వచ్చారు. మీరు ఎందుకు స్పందించలేదు, ఎందుకు మీరు క్షమాపణ చెప్పలేదు కనీసం అని చెప్పి. ఇప్పుడు ఆయన వచ్చి వాళ్ళ తరఫున ఆయన క్షమాపణ చెప్పకల్లా, ఆయన తరఫున క్షమాపణ చెప్పలేదు, ఖండించాలి. క్షమాపణ చెప్పే ధైర్యం లేకపోతే కనీసం ఖండించాలి కదా. ఇలా ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం తప్పు. ఒక మీడియా సంస్థ నడుపుతున్న వ్యక్తిగా ఆయన మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదు? అందుకే ఈ రోజు మహిళలు బయటకు వచ్చారు. వెంకటరెడ్డి గారు యాక్సెప్ట్ చేయాలి. వెంకటరెడ్డి గారు మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి దాడులు చేశారు రాళ్లతో. వెంకటరెడ్డి గారు వినిపిస్తుందా? వెంకటరెడ్డి గారు మీ వీడియో ఆఫ్ అయింది చూడండి. ఓకే మాట్లాడండి. అదే పవర్ మళ్ళీ వచ్చింది సార్. నేను మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఆ వైఫై కనెక్ట్ అవ్వలేమో. ఒక్క నిమిషం ఉండండి. రాకేష్ మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. రాకేష్ ఇంకా ఏంటి సాక్షి మీద 4 రోజుల నుంచి ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయట. ఎండకాటు పడదా ఇది? నేను ఒక మాట చెప్తాను సార్. చేబ్రోలు కిరణ్ అందరికీ తెలిసిన విషయమే. ఒక తప్పు మాట్లాడని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి అతను ఎక్కడికో పారిపోతా ఉంటే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందని చెప్తానే ఉన్నా. అదేగా ఎంత కష్టపడినా సరే తప్పు మాట్లాడితే ఎవరిని ఉపేక్షించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అండి కంపెనీ, ఇందాక మా సోదరుడు బాబు గారు చెప్పినట్టు వాళ్ళు కానీ సాక్షి యాజమాన్యం కానీ కనీసం ఒక్క మాట అయినా ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేశారా? వాళ్ళు మాట్లాడింది తప్పు, మేము ఖండిస్తున్నాం అనేది. వాళ్ళు మళ్ళీ లక్ష్మీపార్వతి గారిని లేదా ఇంకెవరో 4-5 సజ్జల రామకృష్ణ గారిని ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చి దానికి కావాలని ఆజ్యం పోసి వాళ్ళ మీద ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి దాన్ని చేయాలని మాట్లాడుతున్నారు తప్ప అంతకన్నా ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు బస్ వేసుకొని అమరావతి పరిస్థితి ఎలా ఉందని చూడడానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి చేయించి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం అందన్న సంగతి ప్రతి ఒక్కరు ఈ రోజు అదే అమరావతి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఉన్నారు. కానీ ఏ పార్టీ నాయకుడు యుద్ధం చేయమని చెప్పలా, వెళ్తే మేమేమనాలి సార్? వద్దని మేము ఎందుకు చెప్పాలి? వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను వాళ్ళు చెప్తున్నారు, దాన్ని మేమెందుకు ఆపుతాం? మాకేం పని? ఆలోచించండి సార్ మీరు కూడా ఒకసారి. ఓకే, ఎన్టీఆర్ భవన్ మీద దాడి చేసినప్పుడు కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దాడి చేశారని చెప్పారు. ఓకే వెంకటరెడ్డి గారు. వరం గారు నాది వైఫై ఆఫ్ అయింది మళ్ళీ. సరే ఇస్తాను మీరు కాదండి, మీకు ఇస్తానండి, మీకు నేను ఇస్తాను. రాకేష్ మరొక అంశం చెప్పండి. ఏంటి ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ వార్నింగ్లు ఇస్తున్నారట. 36 మంది పరిస్థితి ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో బాగోలేదని చెప్పి సర్వేలు కూడా వస్తున్నాయని. సార్ మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ పరంగా మాకు 124 సీట్లు వచ్చినాయి. 124 మంది కూటమి ఎమ్మెల్యేలని ఎప్పటికప్పుడు సర్వేలు చేసి వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటుంది ఏంటి, ఎమ్మెల్యే అవలంబిస్తున్న విధానం ఏంటి సరిచేసి ఏదైనా సరే పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూటమి అధినాయకుల మీద ఉంది, ప్రభుత్వ అధినాయకత్వం మీద ఉంది. ఆ ప్రకారంగానే అడుగులు వేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా తెలిసి తెరకి ఏమన్నా ఎమ్మెల్యేలు పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దే బాధ్యత ఒక తండ్రి స్థానంలో పెద్దన్న స్థానంలో పవన్ కళ్యాణ్ గారిది, తండ్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఎవరినైనా సరే వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తెప్పించుకొని దండించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ విధంగానే ప్రజలు కోరుకుంటున్నట్టు ఆ ఎమ్మెల్యే పనిచేస్తున్నాడా లేదా రిపోర్టులు తెచ్చుకొని ఏమైనా ఉంటే మనం ఇచ్చిన హామీల ప్రకారం లోకల్లో వాటిని అలైన్మెంట్ చేస్తూ కలిపి పనిచేయమని చెప్తున్నారు తప్ప అంతకన్నా దానిలో విధానం ఏం లేదు. ఇది తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, జనసేనలో కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో రెగ్యులర్ గా ఉండే ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి మీద రిపోర్ట్ తెచ్చుకుంటారు. మంత్రుల మీద కూడా గతంలో మీకు రిపోర్ట్ తెలుసు. మంత్రుల మీద కూడా కాదు సార్ వర్మ గారు, మంత్రుల మీద కూడా మీరు గతంలో చూడొచ్చు. కేబినెట్ మంత్రుల మీద కూడా ర్యాంకింగ్లు ఇచ్చారు, గ్రేడ్లు ఇచ్చారు, తర్వాత పార్టీ క్యాడర్ మీద గ్రేడింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి పనితీరు మీద ఇస్తున్నారు. మీరు సరి చేసుకోండి, ఎప్పటికప్పుడు పనితీరు ఎగ్జామిన్ చేసుకొని పనితీరును మెరుగుపరుచుకోవడం చెప్పడంలో తప్పు లేదు. ఒక పెద్దన్న స్థానంలో పవన్ కళ్యాణ్ గారు, తండ్రి స్థానంలో చంద్రబాబు ఓకే అంటే ఆయన హెచ్చరించడంలో కారణం ఉంది. అయితే
ఉంటది కదండి. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలి ఓకే, కదా సార్. ఓకే, ఓకే. చేతికి బాబు 5 ఏళ్లే సమానంగా ఉండవు. అటువంటిది 2-3 లక్షల మంది జనాభా యొక్క ఆలోచనలు విధానాలు రీచ్ అవ్వాలంటే కొన్ని టైం పట్టింది. ఇప్పటికి సంవత్సరమే కదా. ఆ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎమ్మెల్యే చేసే పని విధానం అక్కడికి సమానంగా ఉందా లేదా, ఒకవేళ దగ్గరగా జరగాలంటే ఏం చేయాలి అనే దాని మీద సమాలోచన చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు, వారికి కొద్దిగా పనిలో కొత్తగా తెలియకపోవడం అంశాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా ట్రైనింగ్ చేస్తామని చెప్పారు. అంతే, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదని చెప్తారు. వెంకటరెడ్డి గారు కనెక్ట్ అయ్యారా? వర్మ గారు నా వాయిస్ వస్తుందా? బ్రేక్ అవుతుందండి. ఒక్క నిమిషం, పవర్ పోయింది, వైఫై. ఓకే, మీరు కనెక్ట్ చేయండి, మీరు కనెక్ట్ చేయండి, నేను ఇస్తాను. మీరు జాయిన్ అయిన వెంటనే నేను ఇస్తాను నీకు. బాబు పవర్ ఇప్పుడే పోవడం ఏంటి, జనసేన ఎమ్మెల్యేల మీద చాలా మంది వ్యతిరేకత ఉంది అని చెప్పి సర్వేలు వస్తున్న నేపథ్యం. కొంతమంది అయితే ఇంక రెండోసారి అసలు సమస్యే లేదని, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఆ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది అని. ఏం జరుగుతుంది అసలు? పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈ అంశం మీదని. సార్, ఎవరైనా సీరియస్ గా ఉంటారు. ఒకవేళ అంటే ఇప్పుడు ఏంటంటే సుమారు 50కి పైచిలకు కొత్తగా ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే పరిపాలన పరంగా అందరికీ, అంటే ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా 2 లక్షలు 3 లక్షల మంది ఓటర్లు ఉంటారు. వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి, వాళ్ళందరినీ కన్విన్సింగ్ గా పరిపాలన సాగించాలంటే కనుక వాళ్ళకు కొంత ఛాలెంజెస్ ఉంటాయి. సో ఎక్కడెక్కడైతే ఆ ల్యాకింగ్ ఉందో అదన్నీ కూడా ఆ గ్యాప్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగుతారు. తప్పనిసరిగా ప్రజలందరి మద్దతుతో, ప్రజలందరూ ఆశీస్సులతో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, వాళ్ళ ఏవైతే ఆశలతో మనకి ప్రభుత్వాన్ని కోటేశారో, మా కూటమి కోటేశారో, గెలిపించారో, వాళ్ళందరి ఆశీస్సులతో వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా పరిపాలన అనేది కొనసాగుతుంది. మాకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఇది భావిస్తాం. ఏ సర్వే రిపోర్ట్ అయినా కూడా మేము దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాం. ఈ 36 కాదు 56 మంది కూడా ఒకవేళ మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా మార్చే అవకాశం ఉంటుంది. సరిదిద్దే ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాగా ఎవరేం చెప్పినా కూడా వినిపించుకోకుండా మాకు 175 వచ్చేస్తామని చెప్పి అనే భావంతో కాకుండా మేము ప్రతి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి మొత్తం కూటమి ప్రభుత్వాన్ని. బాబు వెంకటరెడ్డి గారు, ఈ ఫోటోలో కనపడుతుంది ఈ రోజు గాయమైనటువంటి పొగాకు రైతు. వీళ్ళు ఇతను మహిళలతో పాటు వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చినటువంటి ఒక రైతు, ఇతను ఈ రోజు గాయపడినటువంటి రైతు. ఇలాంటి ఫోటోలు రేపొద్దున మీకు చాలా కనపడతా ఉంటాయి. ఎందుకంటే గాయాలైనటువంటి ఫోటోస్ ఇప్పుడు ఎందుకంటే 1 by 1 వస్తా ఉంటాయి కదా, అక్కడ ఏం జరిగింది. ఏం మాట్లాడతారు మీ మాటలు అర్థంగా ఏంటి అది చెప్పండి. అతనికి గాయాలైనయా, అతను ఇసిరేడా? ఇతను గాయాలైనటువంటి రైతు అండి. అవును, అతను టీడీపీ కండువా కప్పుకున్నాడు. ఏంటి పసుపాది? టీడీపీ కండువా కాదండి బాబు. ఏంటి అది పసుపా? 3 రంగులు 4 రంగులు వాళ్ళు పల్లెటూరులో ఉంటాయి కదా. ఇక్కడ కనిపించినప్పుడు ఏంటంటే అది టీడీపీ కండువాలా కనిపిస్తున్నది ఫోటోలో. ఇదిగోండి, ఓకే. ఇది గాయమైనటువంటి రైతు. ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? పాయింట్ నెంబర్ 1. రెండోది, నేను అడిగిన దానికి ఒక్కరు సమాధానం చెప్పలా. పొగాకు 240 మిలియన్ టన్నులు కొనాలైతే ఇప్పటి వరకు మీరు మార్చి నుంచి జూన్ వరకు 40 ఎందుకు కొన్నారు? అది కూడా అతి తక్కువ ధరకు ఎందుకు కొంటున్నారంటే ఇద్దరి నుంచి ఒక్కరికి సమాధానం లేదు. వ్యక్తిగతంగా ఏదోదో మాట్లాడే సెటైర్లు ఎత్తే అయిపోయింది. అవ్వలు 60 సంవత్సరాలు అవ్వాలా అంటే అవును, 60 సంవత్సరాలు అంటే పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి అవ్వాలంటాం. రేపు పొద్దున 4 ఏళ్ళు పోతే పవన్ కళ్యాణ్ కూడా అవే అవుతాడు. మాట్లాడినప్పుడు నేను విన్నా కదా తమ్ముడు. బాబు మాట్లాడమండి. మీకు అమ్మ వయసు ఉన్నప్పుడు వినాలి. ఆడపిల్లల గురించి చాలా నీతి వాక్యాలు చెప్పారు కదా. ఇక నేను పాత స్టోరీకి వెళ్తలేదు కానీ ఎంతమంది మోసం చేశారు స్టోరీకి పోట్ల 30,000 మంది మహిళలు అక్రమ రవాణా జరిగింది అన్నారు కదా. సంవత్సరం అయింది. 30,000 మందిలో 3 బట్టి దాడి గురించి వర్మ గారు ఏంటండి పసుపచ్చ కండవ కప్పుకున్న ఆయనకి రాయి తగిలింది, ఏంటి పరిస్థితి? దాడి గురించి చెప్పి వాళ్ళ పోలీసులకి మహిళలకి ఎందుకు రాయి తగిలింది దాని గురించి ఎవరు మాట్లాడతారు ఇవ్వండి. పట్టుకొని ఏం చెప్పాలండి? నేను ఈ పసుపచ్చ కండవ కాదయ్యా. సరే ఓకే అది అలా కనిపిస్తున్నదిలేండి వెంకటరెడ్డి గారు. మీకు దగ్గర నుంచి కాబట్టి మీకు తెలియట్లేదేమో. జనరల్ గా అలా కనిపిస్తుంది. వెనకాతలంతా పసుపు ఉన్నది, ఆయన మెడలో పసుపు ఉంటే అలా అనుకున్నారు. సరే అయిపోయింది కదా, వదిలేయండి. అది నేను చెప్పాను కదా. కాదు సార్, అది పసుపు, ఎరుపు, సరే ఓకేలేండి. దెబ్బ ఎవరైతే అయినా దెబ్బేలేండి. అది పసుపు ఏంటి, ఎరుపు ఏంటి, ఇంకోటి ఏంటి. ఒక నిమిషం అండి రాకేష్ వెయిట్.
వెయిట్ చేయి, ఇందులో టైం వేస్ట్ చేయి. చెవు కింద నసలాగా జబర్దస్త్ లో అరిచినట్టు అరుత కేకలు సరే పెడతా ఏంటి ఉన్నారు. కాదు, 1 year లో ఏంటి ఏవో సర్వేలు వస్తున్నాయి, అదేదో మీరే చేయించారని చెప్పి వాయిస్ వస్తున్నది, జనసేన మీద టీడీపీ మీద వ్యతిరేకత ఎమ్మెల్యేలు ఉన్నారన్నది. మేమే చేపించామంటారా? ఓకే, అన్ని మేమే సార్ మొత్తం చెప్పట్లా. మొన్న రష్యా ఇక్కడ పాకిస్తాన్ భారత్ యుద్ధం వచ్చింది కదా, జగన్ గారే పాకిస్తాన్ భారతానికి యుద్ధాన్ని తెచ్చింది. ఇలా దొంపల దగ్గర మాట్లాడటానికి కనీసం సిగ్గుగా ఉండాలిగా మాట్లాడేవాడిని అడుగుతున్నా. ఈ ప్యానల్లో అన్నాలా లేదా ఎవరు మాట్లాడితే వాళ్ళని. కేకేని మేము చేపించామంట, కేకే సర్వేని చెప్పాలండి సార్. మీకు ఆ అంత ప్రవీణ్ సీనియర్ పుల్లట్లతో మేమే మీకు అంత చేపించామా? సీనియర్ మేము అనట్లేదు. సరే, Wait and ఆంధ్ర- wait and wait. మీకు అంత సినిమా లేదు. క్రాస్ టాక్ వద్దు. సార్ ఇది సార్, అలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాకు అనుకూలం వాళ్ళకి అనుకూలమా? ఇవాళ పేపర్లో ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు, పలువురు శాసనసభ్యులు ఇష్టారాజ్యం. ఈ రోజు పేపర్లో కర్నూలులో రియల్ వ్యాపారే షాడో ఎమ్మెల్యే, ఇక్కడ నంద్యాలలో పెత్తనం అంతా భర్తదే, అనంతపురం ఇస్తారా లేదా లాక్కోనా, విజయవాడ నగరంలో ఆయన అధిష్టానం గుర్రు, గుమ్మనంగా దోపిడి గుమ్మనూరు జైనం మళ్ళీ పవర్ పోయిందా వెంకటరెడ్డి గారు? సార్ వర్మ గారు, ఆ, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అంటున్నారు కదా, ఏబిఎన్ లో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఇలాంటి ఆర్టికల్స్ అని చెప్పి, ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు అని చెప్పి. ఇలాంటి ఆర్టికల్స్ ఎప్పుడైనా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్షి పేపర్లో ఎప్పుడైనా వచ్చిందండి? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రజాస్వామ్యం కానీ ప్రభుత్వం మీద కానీ ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఇటు పత్రికలు ఓకే కానీ, ఓకే ఇటు ఓకే, ఆయన పవర్ వచ్చినట్టున్నది. ఒక్క నిమిషం బాబు. వర్మ గారు ఆ, వర్మ గారు పత్రికలో వచ్చింది. ఓకే, యాక్షన్ తీసుకోవాలి కదా. సో ఈ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు, ఇసుక దందా ఉంది, మట్టి దందా ఉంది, అన్ని దందాలు ఉన్నాయి పత్రికలో రాసినప్పుడు మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇది నేను అడిగే సూటిగా. ఆ పత్రికలో వచ్చింది, చంద్రబాబు గారు సాక్షిలో రాయట్లేదు, ఎడబెడ ఈ బోడిగుండికి వాయిస్ మోకాలికి చెప్తున్నారు కదా. పిచ్చి కథలన్నీ చెప్తారు నాకు అర్థం కాదు. వినట్లేదా మీరు? చూడట్లేదా మీరు? పిచ్చి కథలు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎన్నికలు ఎప్పుడు తీసుకుంటున్నారు యాక్షన్? మీరు అడిగింది ఈ అదే. అవినీతి ఎమ్మెల్యేలు ఎప్పుడు తీసుకుంటున్నారు? ఆయనకి వినబడట్లేదు. వర్మ గారు వరం- మీరే చెప్పడం అవసరం లేదండి, అక్కడ ఇదిగో మా వాళ్ళు ప్లే చేశారండి ఎమ్మెల్యేల మీద వీళ్ళు తిన్నటువంటి ఆల్రెడీ, మా వాళ్ళు అక్కడ వేసారు వర్మ గారు. ఇమేజ్, మీరు చూపించిన అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ ఇమేజ్ ఉన్నది చూడండి. మీరు వేస్తారు కదా అదే ఉమ్. ఇమేజ్ ఉన్నారు కదా. ఇప్పుడు మరి వాళ్ళందరి మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మద్యం దోపిడీ, పేకాట ఇవన్నీ అని చెప్పి క్లియర్ గా ఎమ్మెల్యేల సార్, నేను పేరుతో అడిగింది లేదా ఒకటి నియోజకవర్గాల సార్, పేరుతో వర్మ గారు. వచ్చినాయి. నేను మరి వీళ్ళ మీద అడిగింది ఎప్పుడు సార్. కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు? ఓకే ఎప్పుడు అరెస్ట్ సార్, నేను చేస్తున్నారు? అడిగింది అడగండి సార్ వర్మ సరే, గారు. ఆయన ఏదో అడుగుతున్నాడు, ఒకసారి చూడండి, బాబు ఏదో అడుగుతున్నాడు, సమాధానం చెప్పండి. అడుగు బాబు. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఏబిఎన్ లో చెప్పండి. వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది అని చెప్పి. గతంలో మీ వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఏ రోజైనా సాక్షి పేపర్ లో మీ ఎమ్మెల్యేల గురించి కానీ అడిగిన దానికి సమాధానం చెప్పండి. గతం అంటాడేంటండి? సరే, గతం కాదు కదా, ఇప్పుడు వర్తమానం మాట్లాడుతాయా? అంటే ఏం లేదు వెంకటరెడ్డి గారు, వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకవేళ కాదు, వినండి నేను చెప్తాను బాబు. ఒకవేళ కూటమికి అనుకూలంగా ఉన్నారనుకున్నది, వాళ్ళు పారదర్శకంగా చెప్తున్నారు తప్పు చేశారని. ఎప్పుడన్నా మీరు ఇలా చెప్పేలా ఉంటే ఈ పరిస్థితి మీకు ఉండకపోనేమో కదా, మీ ఎమ్మెల్యేలను కట్టడి చేస్తే అన్నది ఆయన ఉద్దేశం. అంటే నిస్సిగ్గుగా బరి తెగించి మేము ఇసుక దోపిడీకి పాల్పడ్డాం, మట్టి దోపిడీకి పాల్పడ్డాం, మమ్మల్ని ఎవడు ఏం పేకలేదు అని చెప్పి వాళ్ళు చెప్పదలుచుకున్నారు సమాధానం. మాట్లాడడం ఎప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారో అడిగా. దీనికి సమాధానం చెప్తారా వర్మ గారు? లేదంటే మా ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తే మా పత్రికలో రాసిన యాక్షన్ తీసుకో. అలా దోచుకుంటానే పోతాం అని చెప్పదలుచుకున్నారా? మీరు దానికి సమాధానం పారదర్శకంగా ఏ రోజైనా చెప్పండి. సార్, ఉన్నారా? వర్మ గారు వాళ్ళు రాసింది కరెక్టే కదా, వాళ్ళు ఒప్పుకున్నారు. కరెక్టా సాక్షి తప్పా? అధినేత ఆ జగన్మోహన్ రెడ్డి, పూర్తి పత్రిక మీ తప్పుడు ముఖ్యమంత్రి, మీ వార్తలు మాజీ చెప్పదలుచుకున్నారా? ముఖ్యమంత్రి ఏ లేదంటే రోజైనా ఇలా ఆ దాంట్లో పారదర్శకంగా రాశారంటే ఉన్నారా? మేము వాళ్ళ మీద యాక్షన్ ఏ రోజైనా మీ ఎమ్మెల్యేని, ఎంపీని, ఎమ్మెల్సీని పిలిచి ఏ రోజైనా ఇలా తిట్టాడా, ఇలా తప్పు చేయకుండా అని చెప్పాడా? ఓకే, ఓకే. ఏమనుకోమాకండి. సరేనండి, వాళ్ళు చెప్పినప్పుడు కాదు. సార్, humble request. మీరు తప్పు చేశారు కాబట్టి కదా ప్రజలు మిమ్మల్ని చెప్పు తీసుకొట్టింది, పెట్టింది. చెప్తా. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు అన్న? మూర్ఖంగా పిచ్చివాగుడు వాగేవాళ్ళతో ఏం మాట్లాడతారు? చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి కదా మీడియాలో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు సీరియస్ గా అయ్యారు. చంద్రబాబు సీరియస్ అవ్వడం అదే కదండి. కాదు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఆపండి, వెయిట్ చేయండి, మ్యూట్ చేయండి అందరినీ. వెంకటరెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అన్నది ప్రశ్న నేను అడుగుతున్నాను కదా, ఎందుకు సీరియస్ అవుతున్నారంటే వాళ్ళు చెప్తున్నారు కదా పొరపాట్లు జరుగుతున్నాయి, దాన్ని సరిదిద్దుకోకపోతే ఎవరికైనా వేటి తప్పదు, ఆ యాక్షన్ తీసుకుంటున్నారు, ఆ వాయిస్ వచ్చింది అని. మీ అయాంలో అసలు ఏమీ ఇలాంటివి రాలేదని కదా వాళ్ళు మాట్లాడేది. వరం గారు, మీరు ఒక 50 కోట్లు తినేశారు వరం గారు. సీరియస్ అయిపోతే అయిపోయిద్దా, కక్కితే అయిపోయిద్దా? ఇసుక దోపిడీకి పాల్పడ్డారు వరం గారు, ఒక ఎమ్మెల్యే. ఇసుక దోపిడీకి పాల్పడింది కక్కించాలా
మద్యం దోపిడీకి పాల్పడింది కక్కించాలా వద్దా? సీరియస్ అయ్యాడండి చంద్రబాబు నాయుడు అంటే దోచుకోమని పర్మిషన్ ఇచ్చినట్ట, మళ్ళీ ఇంకోసారి సీరియస్ అవుతాడు మళ్ళీ దోచుకోవడానికి పర్మిషన్. కాదు, ఇప్పుడు దోచుకున్నారు అన్నదానికి ఆధారాలు ఉండాలి కదా. కాదండి, అవినీతికి పాల్పడితే కేసు పెట్టాలా వద్దా? కాదు, మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి, మీ కార్యకర్తలు ఉంటారు, మీ నాయకులు ఉంటారు, ఎవరు అవినీతి జరిగిందో ఎవిడెన్స్ చూపించాలి కదా. అటా అనుకుంటే మీకు తెలుసు, బెల్ట్ షాపులది తిరుపతిలో కింద పొద్దున్నే వెళ్ళి 4 లైవ్ లో చూపించినవి ఉన్నాయి. ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? ఈ రోజుకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తిరుపతిలో బెల్ట్ షాపులు 4 5 తెల్లారగట్ట, ఎంత దారుణం. వాడు తిరుపతి దర్శనానికి వెళ్తా పొద్దున్నే రైల్వే స్టేషన్ లో దిగి మందు దాగి వెళ్తున్నారు. ఏ పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో చూడండి. యాక్షన్ తీసుకోమని అడిగితే మళ్ళీ ఆ కాంట్రవర్సీ వద్దండి. మందు దాగి పైకి ఎందుకు వెళ్తారండి? కాదు, అంటే ఏంటండి? కాదండి, మళ్ళీ మందు దాగి కొండ మీదకి వెళ్తారు అలాంటి ఎందుకు మాట్లాడతారు? అది కరెక్ట్ కాదు, అది వెనక్కి తీసుకోండి. లేనిపోని అన్ని కరెక్ట్. అది తాగి పై కొండ మీదకి వెళ్తున్నారు అన్నది ఎలా చెప్తారు? అది కరెక్ట్ కాదు. అతను చెప్పాడండి. అతను మైక్ పెడితే వాళ్ళు వెళ్ళి నువ్వు ఎందుకు వచ్చావంటే నేను తిరుపతి దర్శనానికి వచ్చా అని చెప్పాడు. అదేంటి తాగి దర్శనానికి ఎట్లా వెళ్తావంటే మాట్లాడట్లా. ఇది జరిగింది లైవ్ లో. భూమన అవినాష్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటంటే నేను పలానా ఊరి నుంచి వచ్చా అన్నాడు. దేనికి వచ్చావంటే దర్శనానికి వచ్చా అన్నాడు. మరి దర్శనానికి వస్తే పొద్దున్న మందే దర్శనానికి వెళ్తావా? బుద్ధికి రాలేదా అని తిట్టారు. ఇది జరిగింది. నేను చెప్తాను. నేను మీకు ఎవిడెన్స్ లేదు, నేను మాట్లాడు మీతో. అన్ని చూస్తున్నారు కదా, ఎక్కడో ఏదో పత్రికలోనో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు? ఎప్పుడు ఒక్క ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సార్ బెల్ట్ షాపులు ఉన్నాయి, నారాయణ స్కూల్ పక్కన బెల్ట్ షాపులు ఉన్నాయి, పిల్లలు తాగి చెడిపోతున్నారు అన్నాడు. ఇప్పటి వరకు బెల్ట్ షాపులు ఎందుకు తీలా? చెప్పి కూడా 4 నెలలు 5 నెలలు అయింది. ఏంది మళ్ళీ మీరు మాట్లాడేది? ఓకే నిమిషం. రాకేష్, నిండా దోచుకున్న పందికొక్కులాగా దోచుకొని ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేస్తా మళ్ళీ మీరు మాట్లాడతారు. కాంట్రవర్సీలు ఎందుకండి? రాకేష్ వర్మ గారు, సమాధానం లేనప్పుడు ప్రెస్టేషన్ వస్తుంది. ఇప్పుడు రెడ్డి గారికి ప్రెస్టేషనే వచ్చింది. సమాధానం అదే చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు ఎంత స్టార్ అంటే అభినయ్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తారంట. వినండి సార్, అభినయ్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తారంట. రోడ్డు మీదకి వచ్చిన అభినయ్ రెడ్డి గారికి సడన్ గా ఒక అతను ట్రైన్ దిగి వస్తాడంట. సార్ నేను మందు కొట్టడానికే ఇక్కడికి వచ్చా, పట్టుకొని ఇక్కడికే వచ్చా అని అక్కడ దగ్గరుండి మందు. రాకేష్, ఆ రోజు వైన్ షాప్ ఆ రోజు వాళ్ళు తిరిగి వెళ్ళండి. వాళ్ళకి సినిమాలు చెప్పి రాకేష్ ఒక్క నిమిషం. ఏంటి కాదు, ఇసుక దోపిడీ కాదు రాకేష్ వినాలి. రాకేష్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి, ఒక నిమిషం అండి. నేను మాట్లాడుతున్నాను కదా రాకేష్. అనుకూలిస్తున్నారా? దాని మీద మీరు స్టేట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? మీ స్టాండ్ ఏంటి అది చెప్పండి. మీకు ఎక్కడో మాట్లాడతారు. నేను అందుకనే అంటున్నాను, ఆయన మాట్లాడినప్పుడు వినండి. మీకు నేను ఇస్తున్నాను కదా అవకాశం, అంటే మీరు మాట్లాడతారు, అది నాకు రిజిస్టర్ అవుతుంది, మీకు రిజిస్టర్ అవుతుంది. దేనికి ఇవ్వాలి? నేను మీరు ఈరోజు పెట్టిన సబ్జెక్ట్ ఏంది? పొగాకు సంబంధించి పెట్టారు. ఒక్క సమాధానం చెప్పారా? ఎందుకు కొనలేదని అడిగా. ఎందుకు తక్కువ రేటుకి ఈ రోజు రైతుల దగ్గర కొనాల్సి వస్తుంది? అది కూడా 240 టన్నులు కొనాల్సి వస్తుంది. 240 మిలియన్ టన్నులు కొనాల్సి వస్తే 40 ఎందుకు కొన్నారు అన్న? ఒక్కదానికి సమాధానం లేదు. దానికి మీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని పక్కా ఆధారాలతో రాశారు. వాళ్ళు ఏమేం దోపిడీ చేశారనేది వాళ్ళ మీద కేసు ఎప్పుడు పెట్టి అలా చేస్తారన్న వీటికి సమాధానం చెప్పారండి. ఆధారాలు రాశారంటాడు. ఏ ఎమ్మెల్యే మీదండి? గుమ్మనూరు జయరామ్ అండి, పేరు క్లియర్ గా రాశారు. గుమ్మనూరు జయరామ్. అలానే మీ వాళ్ళ ఎమ్మెల్యేనే బెల్ట్ షాపులు చూపించాడు కదా వర్మ గారు. చెప్పండి. కొలిపూడి శ్రీనివాసరావు వాళ్ళ ఎమ్మెల్యేనే కదా బెల్ట్ షాపులు చూపించాడు కదా. ఇప్పుడు వరకు బెల్ట్ షాపులు చూపించారా? కేవలం సేల్ రేస్ ఛార్జ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెట్టుకొని రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఇసుక కావాలో ఇసుక తీసుకెళ్లే పాలసీ ఇక్కడ నడుస్తా ఉంది. ₹1 కూడా ఇసుకకి కట్టించుకోవట్లేదు. కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఆన్లైన్ బుకింగ్ పెట్టి తీసుకుంటున్నారు. ఇసుకని కుంభకోణం నేనేం చెప్పాలి సార్? చెప్పండి దానికి సమాధానం ఉండాలి కదా కొద్దిగా.
వాళ్ళ గవర్నమెంట్ లో ఇప్పుడు మీ జరిగిన ఎమ్మెల్యే మొత్తం ఎవరు అవినీతికి ఇప్పుడు పాల్పడలేదా? చెప్పండి దానికి మందు కుంభకోణం వర్మ అంటున్నారు. గారు, మందు షాపులు టెండర్లు వర్మ గారు, పారదర్శకంగా పిలిచి ఆంధ్రజ్యోతి అనేది ఒక తెలుగుదేశం బూత్ పార్టీ పత్రిక వాళ్ళకి కాబట్టి జనసేన వాళ్ళు వాళ్ళకి మందు ఇష్టం వచ్చినట్టుగా షాపులు బూత్ వార్తలు రాస్తారు. ఎవరైతే పాడుకున్నారో మా పారదర్శకంగా ఎమ్మెల్యే వాళ్ళకే మందు తప్పుడు వార్తలు షాపులు రాస్తారని వాళ్ళు ఒప్పుకుంటారా? పెద్ద అక్షరాలతో అన్ని పేపర్లో వేశారు. వర్మ వేసిన లిస్ట్ చూడండి. వర్మ గారు, 50% వాళ్ళ మనుషులే వర్మ ఉన్నారు. గారు, తిరుపతిలో వర్మ వాళ్ళ గారు, మనుషులకే పెద్ద వర్మ గారు, వచ్చినాయి. నా వాయిస్ వస్తుందా? నాకు చెప్తారు, నాకు వాయిస్ చెప్పండి, ఒక్క నిమిషం ఉండండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎందుకు క్రాస్ టాక్ చేస్తారండి? మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరో క్రాస్ టాక్ చేయొద్దు అంటారు, వాళ్ళు మాట్లాడుతుంటే మీరు క్రాస్ టాక్ చేస్తారు. అది అసలు రిజిస్టరే అవ్వట్లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదు. ఆగండి నేను ఇస్తాను అని చెప్తుంటే వాళ్ళు మాట్లాడుకుంటే మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడిన వాళ్ళు మాట్లాడతారు. ఏం నడుస్తుంది ఇంకా డిబేటు? మీరు ఒకటి ఎలిగేషన్ చేశారు, వాళ్ళు దానికి సమాధానం చెప్తున్నారు. దానికి మళ్ళీ మీకు నేను అవకాశం ఇస్తాను కదా. ఇద్దరు అరుచుకుంటుంటే ఏం చెప్పారండి అని నన్ను అడుగుతారు. రాసింది తప్ప రైటా అని చెప్పండి సార్, సింపుల్ గా అయిపోయింది కదా. తప్పు అంటే తప్పు, లేదండి వాళ్ళు రాసింది రైటా. రైట్ అయితే చర్యలు ఎప్పుడు తీసుకుంటారు, తప్పు అయితే ఆ పత్రిక ఓకే బాబు ఆ పత్రిక మీద రాసింది రైటా రాంగా? ఒకవేళ రైట్ అయితే చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? రైట్ కాకపోతే పత్రిక మీద యాక్షన్ తీసుకుంటారా? స్ట్రైట్ గా చెప్పండి సార్. పత్రికలు అనేవి అలారం లాంటివి. ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వాళ్ళు అక్కడ ప్రచురించాలి, పారదర్శకంగా ఉండాలి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, మా ఇది తెలుగుదేశంకి కులపత్రికలు అని చెప్పి వీళ్ళే అంటారు. మళ్ళీ అక్కడ ఆ పేపర్ లో పడినవే తీసుకొచ్చి మాట్లాడతారు. వీళ్ళ సాక్షి పేపర్లో ఏ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం మీద కానీ వైసీపీ నాయకుల మీద కానీ ఏ రోజు కూడా రాసిన పాపం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా ఎమ్మెల్సీని పిలిచాడు, ఎమ్మెల్యేని పిలిచాడు, చెడపడే వాయించాడు, తప్పు చేయొద్దు అన్నాడు అని చెప్పి ఏ రోజు కూడా ఒక కథలో సాక్షి టీవీలో కూడా రాలేదు. వీళ్ళు ఇక్కడ వెంకటరెడ్డి గారు ఎవరు తప్పు చేసినా సరే యాక్షన్ తీసుకుంటాం, అందుకనే మాట్లాడుతున్నాం. ఇంకోటి పిఠాపురం ఎమ్మెల్యే వర్మ గారు మన ఇసుక అక్కడ మట్టి దోపిడీ వాటి గురించి చూపించాడు లైవ్ లో, అవునా కదా? మరి యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారండి? ఎవరి మీద తీసుకుంటారు? జనసేన ఎమ్మెల్యే పిఠాపురం వర్మ పోలీసులకు అర్ధరాత్రి వస్తుందని చెప్పాడు. వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారని చెప్పాడు. ఇది తెలుగుదేశం పిఠాపురం ఇన్ఛార్జ్ చెప్పాడు వర్మ. అక్కడ అంటే జనసేన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నట్టే కదా, అక్కడ పవన్ కళ్యాణ్ మనుషులు దోచుకున్నట్టే కదా. మరి సమాధానం చెప్పండి. ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు ఉన్నారు కదా పక్క పక్కన. ఏదైతే వెనకేసుకొస్తున్న కేకే సర్వే ఉందో సార్, ఒకసారి వినండి. మీరు నేను అడిగిన పిఠాపురం వర్మ చెప్తాను కదా, సమాధానం చెప్తాను. విను వెంకటరెడ్డి, వినండి, కొంచెం వినండి. నేను రెస్పెక్ట్ గా మాట్లాడా, మీరు కూడా ఏకవచనంతో కాదు కదా. మాట్లాడుతున్నారు కదా, వినండి. ఏం చెప్తున్నాడు వినొచ్చు కదా ఒకసారి. ఇప్పుడు వెనకేసుకొస్తున్న కేకే సర్వే ఏదైతే ఉందో ఆ కేకే గారే ఆ సర్వే రిపోర్ట్ లో చెప్పారు, రాష్ట్రం మొత్తం మీద పిఠాపురం గురించి ఆయన మాట్లాడతారు. బాబు పవన్ కళ్యాణ్ గారు నిధులతో ఈ రోజు పిఠాపురం అభివృద్ధి చెందుతుంది. దోపిడీ జరుగుతుంది, పోలీసులకు రేచేస్తుంది రాత్రి అయితే అన్నాడు. రండి పిఠాపురం రండి. ఓకే పారదర్శకంగా చేయించిన పాలన. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి బాబు పాలూరు గారు, థ్యాంక్ యూ డూండి రాకేష్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్. నువ్వేం చేసినా నేను సరెండర్